పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోవడంతో అభిమానుల ఆశలన్నీ ఓజీపైనే ఉన్నాయి. ఈ నెల 25న వరల్డ్ వైడ్గా అత్యధిక థియేటర్స్లో విడుదలకి సిద్ధమవుతుండగా ఓజీతో బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ తన స్టామినాని మరోసారి చాటి చెప్తాడనే నమ్మకం కూడా వాళ్ళల్లో ఉంది. ప్రచార చిత్రాలతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఓజీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగిస్తున్నాయి. ఓజీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ జతకడుతుండగా వర్సిటైల్ నటి శ్రేయారెడ్డి కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఆమె రోల్ గురించి ఇంకా బయటికి చెప్పలేదు. కానీ రీసెంట్గా శ్రేయారెడ్డి ఓజీలోని తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ, ఓజీలో నా క్యారెక్టర్ రియలిస్టిక్కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ కూడాను. తద్వారా మరోసారి విభిన్నమైన నటనని ప్రదర్శించే అవకాశం వచ్చింది. హై యాక్షన్తో పాటు మంచి మెలోడీ డ్రామా కూడా ఉండడంతో ఖచ్చితంగా ఓజీ ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటుందని శ్రేయారెడ్డి చెప్పుకొచ్చింది. ప్రభాస్ ప్రీవియస్ మూవీ సలార్లో రాధారమ క్యారెక్టర్ ద్వారా శ్రేయారెడ్డి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఓజీలో జ్యోతి గంభీరా అనే క్యారెక్టర్లో కనిపిస్తోంది. పవన్ ఓజాస్ గంభీరాగా కనిపిస్తున్నాడు. దీంతో శ్రేయారెడ్డి చెప్పిన మాటల ద్వారా ఓజీలోని ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్లో అయినా శ్రేయారెడ్డి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. పొగరు, కాంచీవరం, సమ్ టైమ్స్ వంటి చిత్రాల్లోని నటనే అందుకు ఉదాహరణ. ఇక ఓజీ రిలీజ్కి ముందే అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది. ఓవర్సీస్లో ఇప్పటికే పవన్ కెరీర్లోనే హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ని సాధించిన మూవీగా నిలిచింది. ఇటీవల ఒక అభిమాని 5 లక్షల రూపాయలకి ఓజీ టికెట్ కొనడం కూడా జరిగింది. దీన్ని బట్టి ఓజీ క్రేజ్ని అర్థం చేసుకోవచ్చు. డివివి దానయ్య, దాసరి కళ్యాణ్ తమ గత చిత్రాలకి ఏమాత్రం తీసిపోని విధంగా భారీ వ్యయంతో నిర్మించారు. సుజిత్ దర్శకుడు.